ఎవరైతే అఘోర అంటున్నారో ఆమె ఎవరిని మోసం చేయలేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, నేను అట్లా అనట్లేదు. సో ఇలా ఎందుకు అన్నది ఈ కాన్సెప్ట్ డబ్బులు తీసుకున్నా నేనని వారు అంటున్నారు కదా, గిఫ్ట్లు తీసుకున్నా నేను, కార్లు కూడా నాకు గిఫ్ట్ రూపంలో ఇచ్చింది అని చెప్పి వారు నాకు అర్థం కాలేదు కొంచెం. అఘోరాలని నేను ఇంటర్వ్యూ చేయడానికి పోయినప్పుడు డబ్బులు అయితే వాళ్ళు తీసుకోలేదులే కానీ, నేను తీసుకుందని అనట్లేదు, తీసుకోలేదు కానీ గిఫ్ట్ రూపంలో ఇప్పుడు ఆమె వాడే కారు కూడా వేరే వాళ్ళు కొనిచ్చిరు అని చెప్పి ఆమెనే చెప్తుంది. రోజు తన డీజిల్ కూడా అనలేదు, ఆ టాపిక్ ఎత్తలేదు. ఏదైతే ఇలా మోసాలు చేస్తారో సో ఆమె చెప్పి మాయ మాటలు నమ్మద్దని నేను చెప్పాను. సరే, ఆ బెలూన్ అయితే మీరు ఏదో పౌడర్ వేసారు కాబట్టి అది ఉబ్బింది అనుకుందాం. ఈ బనానా సంగతి ఏంటి? బనానా పిన్ను, శారీ పిన్ను చెక్కి ఇలా ఇలా అనడము అంతే, అది కనపడదు. సో ఇది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే యూట్యూబ్లో చాలా ఉన్నాయి. యూట్యూబ్లో అంటే శివలింగాలు తీయడము, పసుపుని కుంకుమలాగా చేయడం, గాలిలో నుంచి నిమ్మకాయలు లేపడము, బొమ్మను కదిలించడం. సో ఇవన్నీ అంటే నేర్చుకోవాల్సి వచ్చింది. అంటే పలానా వాళ్ళు ఇట్లా ఇంటర్వ్యూ పిలుస్తున్నారు, నిజాలు చెప్పాలి కదా, అబద్ధం చెప్తే నాకు వెనుక నుంచి ఎవరు ఏమి. ఇంతసేపు ఇక్కడ దయ్యాలు ఉన్నాయి అది ఇది చేసిందంతా ట్రాష్ అంటారు. అంటే ఇట్లా చేసే వాళ్ళని మీరు ఏమంటారండి? నాకే జరిగింది, సో అది అబద్ధం అంటారా? రియల్ అనుకున్నానండి బాబు, మా వాళ్ళందరూ కాదు. ఇప్పుడు సో నీకు నచ్చింది, నాకు నచ్చలేదు, నీకు నచ్చిందని నాకు నచ్చాలా? 10 మంది ఉన్నారు, 10 మందికి ఒక్కోలాగా నచ్చుతుంది, అందరికి నచ్చిందని నాకు నచ్చాలా? సో నాకు నచ్చలే. సో నువ్వు ఒకటి పబ్లిక్ లో ఉన్నావు కాబట్టి పబ్లిక్ గా మనిషిగా నాకు మాట్లాడే హక్కు లేదా చెప్పండి? చివరిగా మాధురి గారు ఏం చెప్పదలుచుకున్నారు? శక్తులు, దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు ఇవి లేవు అని చెప్పదలుచుకున్నారు. నేను లేవనట్లేదు, నిజంగా ఉన్నాయి. నిజంగా ఆంజనేయ స్వామి తొట్టే చెప్తున్నా. దయ్యాన్ని చూసాను నేను చిన్నప్పుడే, మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు. దయ్యాన్ని చూసారా? చూసాను. ఎట్లా చూసారు? మా ఊర్లో చూసాను. మా ఊర్లో తాండా అని ఉంది, తాండా. ఓకే, ట్రైబల్సా మీరు? నాన్న ముస్లిమ్స్, అమ్మ లంబడి. నాన్న ముస్లిం, అమ్మ లంబడి. సరే, మిమ్మల్ని ఏమనాలి ఇప్పుడు, ముస్లిమా లంబడినా? నా అబ్బాయిగా ఉంటే ముస్లిమ్స్ అయ్యుండొచ్చేమో. ఓకే. సో నేను ట్రాన్స్జెండర్గా మారిపోయాను, దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో అది నాకు లేదు. సో ఆడపిల్లనే కదా, ఆడపిల్ల ఎవరితో సమానము? దేవునితో సమానం. నాకు అందరూ ఒకటే, నాకు అందరూ ఒకటే. అందరూ లాంగ్వేజ్ వస్తుందా, మాట్లాడతారా మీరు? అది లేదు, కాయ చోరు కాయం కరెచ్చదలే, అవి రెండే. సో మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, మా నాన్న చనిపోయినాడు. సో ఆ తాండలో మా అమ్మ కంటే అందరికంటే ఇంకెవరు లేరు అన్నట్టు. అట్లా సాలుభాయ్ మా అమ్మ పేరు. నేను శాంతి అని పెట్టుకున్నా, సో ఆధార్ కూడా శాంతి అని ఉంటుంది. మాధురి మాధురి గారు మీరేమో దయ్యాలు లేవు అని చెప్పి నేను అదే చెప్తున్నాను, కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఉన్నాయి, నాకు కనిపించింది, నేను గతంలో చూసి. సో దీనికి క్లారిటీ ఇద్దాము. నేను ఇలాంటివి లేవు, ఇలాంటివి ఉన్నాయని అనట్లేదు. దేవుడు ఉన్నాడు, దేవత ఉంది, దయ్యం ఉంది, ప్రతిదీ ఉంది, నమ్ముతాం మనము. నేను నమ్ముతాను. 10 శక్తిపీఠాలు దర్శించుకున్నా, కాశీకి 5 సార్లు వెళ్ళా, కేదార్నాథ్, బద్రీనాథ్, పూరి జగన్నాథ్, ప్రతి ఒక్కరు నాకు బాధ వచ్చినా కానీ నాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి నాకు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నేను యాత్రలకు వెళ్ళి నేను దేవునితో చెప్పుకున్నా, నాకు అన్ని తెలుసు కాబట్టి కేదార్నాథ్ మీకు పంపిస్తా. కేదార్నాథ్ మళ్ళీ కాశీకి వెళ్తున్నా, 3వ తారీఖున అమ్మవారి మాల వేస్తున్నా, భవానీ మాల. సో నేను దేవుడు ఉన్నాడు, నేను దేవుడు లేదని నేను ఎక్కడ చెప్పట్లేదు, దయ్యం లేదని చెప్పట్లేదు. సో శక్తులు ఉన్నాయి, తాంత్రిక విద్యలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎక్కడ ఉపయోగించరు, వాళ్ళు ఎక్కడ ఉపయోగిస్తారు అక్కడ ఉపయోగిస్తారు. కానీ ఇలాంటి పేర్లు చెప్పుకొని ఇలా చేసుకొని కొంతమంది దొంగ, నా దగ్గర శక్తులు ఉన్నాయి, నా దగ్గర మహిమలు ఉన్నాయి, విద్యలు తెలుసు అని చెప్తుంది కదా అఘోరి గారు. నేను చెప్తాను, ఇలాంటి మోసం చేసే వాళ్ళని దొంగ వేషాలని అంటున్నా. దొంగ నేను అందరూ అంటే కొంతమందిని అంటున్నా. సో ఇలాంటి మ్యాజిక్ చేసే డబ్బులు జనాల దగ్గర తీసుకుంటున్నారు. సో నేను ఏం మ్యాజిక్ లేని వాళ్ళకి జనాలు డబ్బు రూపంలో కావచ్చు, గిఫ్ట్ రూపంలో ఎందుకు ఇస్తారు వస్తువులు? నేను ఆమెను అనట్లేదు, ఆమె రాకుండా చాలా మంది, అవును చాలా మందికి కూడా ఇస్తారు కదా, నేను వాళ్ళ గురించి. సో అది మీరే కనుక్కోవాలి ఎందుకు ఇచ్చారో. సో అది నాకైతే తెలియదు. సో నేను కొన్ని పాయింట్లు తీసుకున్నాను. సో నా ఇంటర్వ్యూ చూస్తే గిన, సో బేసిక్గా నేను 3వ తరగతి, నాకు ఏమీ రాదు. నా ముందర చదువుకున్న వాళ్ళు కూడా నా ముందర సరిపోరు. అంటే నేను తక్కువ చేయట్లేదు. సో నాకున్నంత తెలివి ఒక్కదాన్ని యాత్రకు వెళ్తా, ఈ పక్కన కాదు, ఢిల్లీ, ముంబై, జమున, గౌహతి 3000-4000 టికెట్లు బుక్ చేసుకుంటాను. అదే ఒక్కదాన్ని తిరుగుతా. అందరూ ఏం మాదిరి ఒక్కదాని, మేము ఇక్కడ నుంచి అమీర్పేట వెళ్ళాలంటే మాకు భయం వేస్తుంది, ఏ మొగడు ఏం చేస్తాడు అని. నువ్వు అంత ధైర్యంగా వెళ్తా, మన నోరు మంచిదైతే ఊరు మంచి, మన నడక మంచిదైతే మనం మంచోళ్ళం, మన నడక టింగు టింగు టంగ ఉంటే వాళ్ళు కూడా టింగు టింగు అంటారు. సో అట్లా నాకు ధైర్యం ఎక్కువ, నేను చదువుకోలేదు. సో నాకు ఏదైనా కరెక్ట్ మాట్లాడతా. మీకు గుండె ధైర్యం ఎక్కువ, అదే మీకు నడిపిస్తుంది అంటారు. దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఎన్ని తీర్థయాత్రలు తిరిగిరు, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిరు మీరు? 10 శక్తిపీఠాలు, గౌహతి, కామాఖ్య, కాశీ. ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి? ఏం చేయను, నా బాధను చెప్పుకుంటాను. ఎవరితో చెప్తారు? దేవుళ్ళ దగ్గర. నాకు మనశ్శాంతి అక్కడే దొరుకుతుంది. దేవాలయంలో మనశ్శాంతి? దేవాలయం చాలా దొరుకుతుంది. ఎందుకు హైదరాబాద్ లో ఉన్న దేవాలయాల మనశ్శాంతి? నేను చాలా చూసాను.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు మమ్మీ లేదు. ఓకే. సో మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను నేను చూసుకున్నప్పుడు మా అమ్మ అంతా చూసుకున్నప్పుడు సో అమ్మ ప్రేమ ఎప్పుడూ నేను చూడలేదు. అవును. నాన్న ప్రేమను చూద్దామంటే రీసెంట్గా చనిపోయినాడు. సో చుట్టాలకి చెప్పుకోలేదు. ఎమోషన్ లేదు, చుట్టాలకి చెప్పుకోలేను. మా ట్రాన్స్జెండర్తో తోటి ట్రాన్స్జెండర్ చెప్పుకుంటే కానీ అందరికి ఉన్నవే అంట. సో నాకెవరు నా తల్లి తండ్రులు నాకు దేవుడే. ఎందుకు నేను ఎప్పుడు ఆదివారం పెద్దమ్మ తల్లి టెంపుల్ పోతా. నేను అన్ని తిరుగుతా, నాకు ఇష్టం, నాకు ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. మీ మెల్లో ఏంటది? ఏంది ఇది? మంగళసూత్రం. మీకు పెళ్ళైందా? అంటే పెళ్ళి అయితేనే అనే కాదు కానీ పెళ్లి కాకుండా కూడా వేసుకోవచ్చు, అది మంచిది, సాంప్రదాయం అది. అంటే మా ఊరులతో పెళ్ళి అవుతాయి అనమాట. మా ట్రాన్స్జెండర్తో అంటే కాపురం జరగని తాళి కడతారు. సో చాలా కాశీకి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా. కాశీకి నేను కేదార్నాథ్ 3 సార్లు వెళ్తే నాకు దర్శనం దొరకలేదు. ఓకే. అంటే సామాన్యంగా పెళ్ళైతేనే అట్లా వేసుకుంటారు కదా? లేదు, మా కమ్యూనిటీలో వేసుకుంటారు. సో నువ్వు ఎక్కడన్నా వెళ్తూ ఉంటావు, నేను ఎదురు వస్తే మంచిది. సో ఎదురు రావాలంటే ఆడదానికి గాజులు ఉండాలి. సో అమ్మవారితో సమానం కాబట్టి, ఎందుకంటే అలంకరణ అన్ని ఉండాలి. అలంకరణ ఉండాలి, బొట్టు ఉండాలి. ఇప్పుడు నాకు గాజులు మెట్టలు కుంకుమ లేకపోతే నాకు ఏదో నిజంగా దయాలు నేను బంధించానని చెప్పగా నిజంగా దయాలు వచ్చేస్తాయి అనమాట. సో నాకు ఏదో కొంచెం భయంగా. సరే, పెళ్లి చేసుకోవాలని అనిపించలేదా? కమ్యూనిటీలో చేసుకుంటారు కదా మీ వాళ్ళు చాలా మంది. చేసుకుంటారు.